హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. అక్రమ మద్యం కేసులో జగన్కి బిగ్ షాక్ అయితే తగిలింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే అండి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించేశారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిఫార్సు చేస్తామని వెల్లడించారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో మద్యం అమ్మకాలు చోటు చేసుకున్నాయని, అలాగే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం విక్రయాలలో అక్రమ సంపాదనపై వైసీపీ నేతల జేబులలోకి వెళ్ళింది అని చెప్పేసి ఆరోపించారు. వీటన్నిటిని బయటికి లాగేందుకు సిఐడి విచారణను ఆదేశిస్తున్నామని వివరించారు. తప్పు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుందని కూడా చంద్రబాబు గారు ఈ మేరకు వెల్లడించారండి.